నాయకత్వం జై జగన్ జై జగన్ విశ్వేశ్వరరెడ్డి నాయకత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించాలని ప్రజలపై మోపిన 15,500 కోట్ల భారాన్ని ఉపసంహరించాలని ఎన్నికల ముందు మీరు చెప్పిన విధంగా 5 ఏళ్లలో ఛార్జీలు పెంచకూడదని పైగా తగ్గిస్తామని హామీ ఇచ్చినారు. దాన్ని నిలబెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు 175 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాలని వీటన్నిటిని గౌరవించి ప్రజల వాయిస్ని విని మీరు ప్రజలపైన ఎలాంటి భారాలు మోపకూడదని ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలని నెరవేర్చాలని 2047 విజన్ పేరుపైన యూజర్ ఛార్జీలు, వేల కోట్ల రూపాయల అప్పులు, అదేవిధంగా ప్రతి సేవకు కూడా విలువ కట్టి భారాలు మోపేటువంటి విధానాల్ని మేము సహించమని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు 6 నెలలకే నిరసన కార్యక్రమాలు చేయాల్సి వస్తూ ఉందంటే మీ పనితీరే దానికి కారణం, మీ వైఫల్యమే మీ కారణం. మీరు ప్రజలకు ఇచ్చిన హామీల నుండి వెనక్కి తగ్గడమే దీనికి కారణం అనేటువంటి మేము జగన్ గారి పరిపాలనకు భిన్నంగా పరిపాలన చేస్తాం. రాష్ట్రం శ్రీలంక అయ్యే ప్రమాదం ఉంది. అందుకనే నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సంపద సృష్టించడానికి బదులు ప్రజల నుంచి గోల్డ్ ఊడగొట్టి వసూలు చేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు కూరుకున్నాడు. అందుకనే 2047 విజన్ అని, లేకపోతే 2029 విజన్ అని, 2085 విజన్ అని ఈ పద్ధతుల్లో ప్రజలను మోసం చేయొద్దండి. మీరు ఈ 5 ఏళ్లలో ముఖ్యమంత్రి అయితే ప్రజలకు అందరికీ కూడా ఏమైతే హామీలు ఇచ్చినారో సూపర్ 6 హామీలని వాటిని నిజాయితీగా చిత్తశుద్ధితో అమలు చేయండి అని చెప్పి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిక చేస్తున్నాం. ప్రారంభంలోనే నిరసన ద్వారా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ నిరసనల్ని అర్థం చేసుకొని మీరు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి నేను హెచ్చరిక చేస్తూ ఉన్నా. పోలీసులను అడ్డు పెట్టుకునో లేకపోతే నిర్బంధ కాండ ద్వారానో వైఎస్ఆర్సీపీని కనుమరుగు చేయాలనే మీ ఆలోచనలు దురదృష్టకరమైనటువంటివి.